వెల్కమ్ టు N2 న్యూస్. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బోరుగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి ఎట్టకేలకు నామినేటెడ్ కోటాలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం చేజిక్కించుకుంది. అభ్యర్థులు చైర్మన్గా జనసేనకు చెందిన వెల్లంకి రాంబాబు, సభ్యులుగా టీడీపీకి చెందిన కాలసాని సూర్యనారాయణ, తేలూరి శేఖర్లు బాధ్యతలు స్వీకరించారు. లోగడ ఈ వ్యవసాయ సహకార పరపతి సంఘానికి అధ్యక్షునిగా, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్గా, జడ్పీటీసీ సభ్యునిగా, గ్రామ సర్పంచ్గా ఎన్నో పదవులు అలంకరించి తన 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర నేపథ్యంలో చాట్రాయి మండలానికి, బోరుగూడెం గ్రామానికి వైసీపీలో పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న దేశరెడ్డి రాఘవరెడ్డి చేతి నుండి ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సొసైటీ చైర్మన్ పదవి నామినేటెడ్గా వేరే పార్టీకి చేజారటంతో కొంతమంది జీర్ణించుకోలేకపోయినా మరికొందరు మాత్రం మంచి పరిణామంగా భావిస్తున్నారు. పోతే బోరుగూడెం, పోతనపల్లి 2 గ్రామాల కలయికైన ఈ సహకార పరపతి సంఘంలో రెవెన్యూ రీత్యా పెద్దపేటైన పోతనపల్లి గ్రామానికి త్రిసభ్య కమిటీ సభ్యులలో వాస్తవంగా 2 సభ్యులు పోతనపల్లి గ్రామానికి ఇస్తారన్న ఊహాగానాలు తెర మీదకు రాగా అవి తారుమారై 3 ఒకే గ్రామానికి అంటే బోరుగూడెం గ్రామానికి చెందిన వారికే కేటాయించి పోతనపల్లి గ్రామానికి మొండి చేయి చూపించారని విమర్శలు తలెత్తాయి. సరే, ఏది ఏమైనా పాత నుంచి కొత్త మార్పు చెందిన సందర్భంగా ఎక్కువ మంది హర్షిస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, జనసేన మండల పార్టీ ఉపాధ్యక్షులు తుమ్మల జగన్, ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి, జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి చనుబండ పిఎస్సిఎస్ చైర్మన్ మారంపూడి శ్రీనివాసరావులు హాజరయ్యారు. సందర్భంగా బసవారెడ్డి మాట్లాడుతూ ఈ సహకార సంఘ వ్యవస్థ ఏర్పాటు ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఇజ్జిగాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మార్పులకు తెరతీసిందని, అందులో భాగమే ఈ త్రిసభ్య కమిటీ అని అన్నారు. మారంపూడి మాట్లాడుతూ సొసైటీలను బలోపేతం చేయటం ద్వారా గ్రామ ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు గ్రామాల రైతాంగానికి దేవాలయాల లాంటివని, రైతులు సొసైటీలను ఉపయోగించుకొని లబ్ధి పొందాలని, బోరుగూడెం పిఎస్సిఎస్ చైర్మన్ పదవిని మంత్రి కొలుసు పార్థసారథి జనసేన పార్టీకి ఇచ్చి కూటమి ధర్మం పాటించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. నూతన చైర్మన్గా ఎన్నికైన వెల్లంకి రాంబాబు మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కారకులైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సొసైటీ అభివృద్ధికి తన వంతు కృషిగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు వెల్లంకి శ్రీమన్నారాయణ, వెల్లంకి రామకృష్ణ, చిలుకుబత్తుల సత్యనారాయణ, టీడీపీ నాయకులు రాజబోయిన దశరథరామరాజు, కందుల కృష్ణ, పలగాని దుర్గారావు, కట్ట నాగదుర్గారావు, తుమ్మల రామ్మోహన్ రావు, చెమటబోయిన పుల్లారావు, నక్క రాము, వంగాల మాధవరెడ్డి, గ్రంథాల జయప్రకాష్, కాసర గోవర్ధన్ రెడ్డి తదితరి ఉమ్మడి కూటమి నాయకులు, పిఎస్సిఎస్ కార్యదర్శి ఉమ్మడి సీతారాములు, సిబ్బంది పడుగు నరేష్, కాలసాని రమేష్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ చైర్మన్ దేశరెడ్డి రాఘవరెడ్డి గారి, పోతనపల్లి గ్రామస్తులు కానీ ఎవరు హాజరు కాకపోవడం గమనార్హం. ఈరోజు చాట్రాయి మండలం బోరుగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అధ్యక్షులు, జనసేన చాట్రాయి మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల జగన్ గారికి, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ఈరోజు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన చైర్పర్సన్ వెల్లంకి రాంబాబు గారికి, అదేవిధంగా డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన తేలూరి శేఖర్ గారికి, కాలసాని సూర్యనారాయణ మాస్టర్కి, వేదిక మీద ఉన్న పెద్దలు బసవరెడ్డి గారికి, అదేవిధంగా చాట్రాయి పిఎస్సిఎస్ అధ్యక్షులు రామ్మోహన్ రావు గారికి, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ గారికి, అదేవిధంగా నరసింహరాపాలెం పిఎస్సిఎస్ అధ్యక్షులు కట్టా దుర్గారావు గారికి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు, బోరుగూడెం గ్రామస్తులకు, అలాగే ఈ బ్యాంకు సిబ్బందికి, అధికారులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు అని నేను చెప్తాను. ఈ సొసైటీ పుట్టిన తర్వాత బహుశా కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ వాళ్ళ చైర్మన్లే ఉన్నారు. కాంగ్రెసేతర వైసీపీయేతర చైర్మన్లు ఎవరో కూడా లేరు. మొట్టమొదటిసారి కూటమి ప్రభుత్వం రావడం వల్ల మా మంత్రివర్యులు పార్థసారథి గారి చొరవ వల్ల
ఇక్కడ జనసేన పార్టీకి చైర్మన్ పదవి దక్కడం విశేషం. నేను ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తా ఉన్నా, మా మంత్రి గారిని అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే జనసేనకి ఇవ్వడం సముచితం అని చెప్పి నేను చెప్తాను. దీనికి అక్రమంగా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారిగా ధైర్యం చేసి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి నేను అండగా ఉంటాను, మనం పొత్తు పెట్టుకుందాం, ఈ వైసీపీని పారదోలుదామని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజే గేమ్ చేంజర్ అవ్వాలే డిసైడ్ అయ్యారు ఓటర్స్. ఒక్కొక్కరు ఈ వైసీపీని ఇంటికి పంపించాలి, కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని టర్న్ అయిన రోజు, అది గేమ్ చేంజర్ రోజు. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో విలువ ఇవ్వడానికి అదే కారణం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కూడా ఇచ్చి గౌరవిస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా 20% నామినేటెడ్ పదవుల్లో 20% వాళ్ళకి పదవులు ఇచ్చి గౌరవిస్తా ఉన్నాం. ఈ పొత్తు కూటమి ఇలాగే కొనసాగుతుంది, ఇంకా ఇదే ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గురించి వస్తే ఇక్కడ 603 మంది సభ్యులు ఉన్నారు. ఇక్కడ టర్నోవర్, ఈ సొసైటీ టర్నోవర్ 16,59,72,933. ఇక డిపాజిట్లు 22,15,577. షేర్ క్యాపిటల్ 1,20,22,22,836. బిజినెస్ బాగానే ఉంది. ఈ సొసైటీని రైతుకి సొసైటీ అనేది ఒక దేవాలయం లాంటిది. విత్తనాల సరఫరా దగ్గర నుండి, మెన్యూస్ ఎరువుల సరఫరా దగ్గర నుండి వాళ్ళకి ఇవ్వటం, విత్తనాలు ఇవ్వటం, ఎరువులు ఇవ్వటం, మళ్ళీ వాళ్ళు పండించిన ఉత్పత్తుల్ని ధాన్యాన్ని కొనుగోలు చేసేది కూడా సొసైటీలు కొనుగోలు చేస్తాయి. రైతుకు అన్ని విధాలుగా కూడా సొసైటీ ఉపయోగపడుతుందని చెప్పి రైతులు ఉపయోగించుకోవాలి. అదేవిధంగా క్రాప్ లోన్స్ ఇస్తారు, తర్వాత ఎల్టీ లోన్లు ఇస్తారు, ఇప్పుడు రైతు నేస్తమని ఎక్కువ లోన్లు కూడా ఇస్తా ఉన్నారు. వీటన్నిటినీ కూడా రైతులు ఉపయోగించుకోవాలి, సొసైటీని ఉపయోగించుకోవాల్సిందిగా. ఇది మన సొసైటీ, రైతులు వాటాదారులుగా ఉన్నటువంటి బ్యాంక్ ఇది. సొసైటీ అంటే రైతులందరూ కూడా వాటాదారులు. మీ షేర్ క్యాపిటల్, మీ మూలధనం పెట్టుబడిగా ఉన్న బ్యాంక్ ఇది. మనకి లాభాలు వస్తే మీకు కూడా డివిడెండ్ రూపంలో పంచుతారని చెప్పి మన సొసైటీని మనం చక్కగా నడిపించుకొని చక్కగా ఉపయోగించుకోవాలి. అలాగే అదేవిధంగా ఈ నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ గారికి, డైరెక్టర్స్ కి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ సొసైటీని చక్కగా రైతు ఫ్రెండ్లీగా, రైతుకు ఉపయోగపడే విధంగా నడపాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, ఈసారి ఎన్నికలు జరిగినా కానీ వీళ్ళు గెలవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా రైతులు కూడా ఈ పాలక వర్గానికి సహకరించి మీకు కావలసినవి మీరు సొసైటీ ద్వారా పనిచేయించుకోండి అని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.